రెడ్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. కమిషన్ మెన్షన్ చేసిన అంశాలపైన కమిటీ సభ్యులతో చర్చించనున్నారు. ఇక రేపు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పైన స్టడీ చేయాలని ఈ మధ్యే కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. కమిషన్ మెన్షన్ చేసిన అంశాలపైన కమిటీ సభ్యులతో చర్చించనున్నారు. రేపు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపైన ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో స్టడీ చేయాలని దానిపైన ఈ మధ్య కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, చెప్పండి, కాళేశ్వరం రిపోర్టుకి సంబంధించి కమిటీ సభ్యులతో ఉత్తమ్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాళేశ్వరం ఫైనల్ రిపోర్ట్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఈరోజు ఒక కీలకమైన సమావేశం జరగబోతుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద స్టడీ చేసేందుకు ఒక కమిటీని నియమించారో ఆ కమిటీతోని ఈరోజు సాయంత్రం భేటీ కాబోతున్నారు. దీంట్లో ఇప్పటికే కమిటీ సభ్యులతోని సిఎస్ మీటింగ్ కొనసాగుతోంది. కమిటీ నియమించినప్పుడే ఒక డ్రాఫ్ట్ తయారు చేయాలి. కమిషన్ రిపోర్ట్లో ఏమేమి ఉంది, ఏ అంశాల మీద రిపోర్ట్ ఇచ్చారు, సజెషన్స్ ఏమున్నాయి, రీజన్స్ ఏమున్నాయి, ఎవరిని బాధ్యులుగా చేశారు, ఇట్లాంటి అంశాలకు సంబంధించి దానికి ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్తో రావాలని చెప్పి ఇప్పటికే మంత్రి ఉత్తమ్ అధికారులకు ఆదేశించారు. కమిటీలో జిఏడి, ఇరిగేషన్, అదేవిధంగా లా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీలు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గత 2 రోజుల నుంచి కూడా ఈ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందో దాని మీద స్టడీ చేస్తున్నారు. ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ను వాళ్ళు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దాని మీదనే సిఎస్తోని ప్రజెంట్ డిస్కషన్ జరుగుతుంది. సెక్రటేరియట్లో సిఎస్తోని కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఏదైతే వాళ్ళు స్టడీ చేసినటువంటి రిపోర్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద, డ్రాఫ్ట్ చేసినటువంటి ఐటమ్స్ మీద సిఎస్తోని డిస్కషన్ కంటిన్యూ అవుతోంది. ఇది అయిపోయిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే కమిటీ సభ్యులతోని ఆయన భేటీ కాబోతున్నారు. భేటీలో డ్రాఫ్ట్లో ఏ అంశాలను తయారు చేసిన అంశం మీద ఒక డిస్కషన్ చేస్తారు. అయిన తర్వాత ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే, అంటే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఎట్లాంటి అంశాలని మెన్షన్ చేశారు, ఎవరిని రీజన్గా చూపించారు, అసలు మెయిన్గా ఆర్థిక అంశాలకు సంబంధించి ఎట్లాంటి అవకతవకలు ఉన్నాయి, బ్యారేజీకి సంబంధించి కుంగిపోవడానికి ఏంటి రీజన్స్ ఏంటి, ఆ తర్వాత ఏదైతే సుందిల్ల కానీ అన్నారం కానీ సీపేజ్లు వచ్చినాయి కదా, దానికి సంబంధించి ఎట్లాంటి రీజన్స్ చూపించారు, దానికి ఎవరిని బాధ్యులుగా చేశారు, అసలు ఓవరాల్గా కమిటీ ప్రిఫర్ చేసినటువంటి రికమెండేషన్స్ ఏమున్నాయి, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే డ్రాఫ్ట్ తయారు చేశారో డ్రాఫ్ట్ తయారు చేసిన దాని మీద కమిటీ సభ్యులతోని డిస్కస్ చేస్తారు. అయిన తర్వాత రేపు మంత్రివర్గ సమావేశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దానికోసం కూడా కమిటీ సభ్యులతోని డిస్కస్ చేయబోతున్నారు. అంటే అందరికీ అర్థమయ్యే విధంగా అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సి వచ్చింది, ఎంక్వైరీలో ఎట్లాంటి అంశాలని కమిషన్ విచారించింది, అందులో తేలినటువంటి అంశాలేంటి, కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏ అంశాలను మెన్షన్ చేశారు, ఇట్లా ఒక డీటెయిల్ రిపోర్ట్తోని రేపు మంత్రివర్గ సమావేశంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాని మీదనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు జిల్లాల పర్యటనలో అది పూర్తి చేసుకొని నేరుగా సెక్రటేరియట్కి వస్తారు. అక్కడ సిఎస్ అదేవిధంగా ఎవరైతే కమిటీ సభ్యులు ఇప్పుడు ప్రజెంట్ మీటింగ్ కొనసాగుతుందో వారితోని ఆయన జాయిన్ అయ్యి రేపు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు అంటే డ్రాఫ్ట్ మీద ఎట్లాంటి అంశాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉండాలనే దాని మీద కూడా ఒక డ్రాఫ్ట్ అనేది తయారు చేసి దాని మీద డిస్కస్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రేపు ప్రత్యేకంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీదనే మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది. అసలు మంత్రివర్గ సమావేశంలో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కానీ ఏవైతే రీజన్స్ మెన్షన్ చేసిందో దాని మీద కూడా అన్ని అంశాల మీద కూలంకషంగా రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చించబోతున్నారు. అయిన తర్వాత మంత్రివర్గం ఒపీనియన్ ప్రకారం ఏదైనా యాక్షన్ ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి మాత్రం రేపు జరిగేటువంటి మీటింగ్లో తేలబోతుంది మమత.